దయచేసి మీరు డిస్టర్బ్ అవ్వద్దు, మీ ద్వారా ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని మనం చేస్తున్నాను. కొంతమంది వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళతో పాటు 10 మందిని డిస్టర్బ్ చేస్తుంటారు. వాక్యము చెప్తున్నంతసేపు దేవుడే మాట్లాడుతున్నాడని మీరు నమ్మాలని నేను మనవి చేస్తున్నాను. అలా నమ్మితేనే మీరు ఆదరించబడతారు. నేను మాట్లాడుతున్నానని ఒకవేళ మీరు భావించినట్లయితే అర్థానికి బదులు పెడర్థాలు వస్తాయి. నేను మాట్లాడుతున్నాను ఒకవేళ మీరు తరచినట్లయితే ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుంది. కాబట్టి దేవుడు మాట్లాడితే బాగా గమనించండి, మనం సరి అవ్వాలి. చాలామంది దేవుడు మాట్లాడమంటే ఏమిటో అనుకుంటారు. దేవుడు మాట్లాడమంటే నేను అంటాను, మనలో ఉన్నవి బైబిల్లో నుండి ఎత్తి చూపించి సరి చేయుట. అంతేకాదు, మనకి ఏ కోణములో దేవుడి మాట అవసరమో ఆ రకమైన మాటను దేవుడు మనకి అందించుట, అదే దేవుడి యొక్క మాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒకరికి ఆదరణ అవసరము, ఆదరణగా మాట్లాడతాడు. కొంతమందికి దేవుడు హెచ్చరించాలని ఆలోచన ఉండాలి, అది అవసరము, హెచ్చరిస్తాడు. కొంతమందికి దేవుడు ఏదో చెప్పాలి, లేకపోతే సరిచేయాలని ఉద్దేశంతో మాట్లాడతాడు. ఇక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నాం, అందరూ ఒకే రకమైన ఆత్మీయ జీవితాలు, ఒకే రకమైన భక్తి జీవితాలు కలిగిన వారు కాకపోవచ్చు. ఒకరి భక్తి బాగుండవచ్చు, ఒకరి భక్తి సరిగ్గా లేకపోవచ్చు. ఒకరు పరిశుద్ధంగానే ఉండవచ్చు, మరొకరు అపవిత్రమైన క్రియలు చేస్తూ ఉండవచ్చు. అందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు. మరి కేవలం పరిశుద్ధుల గురించి మాట్లాడితే అపవిత్రుల గురించి మాట్లాడకపోతే ఎట్లా? అపవిత్రులకి దేవుడు చెప్పవలసిన మాట ఏంటంటే మీ అపవిత్రతను విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడాలి. పరిశుద్ధుల గురించి దేవుడు మాట్లాడాలంటే మీ పరిశుద్ధతను కాపాడుకోవడం జాగ్రత్త పడండి అని మాట్లాడాలి. కాబట్టి ఈ 2 మాటలు దేవుడే మాట్లాడాలి. ఈ అపవిత్రమైన గురించి చెప్పినప్పుడు ఈ అపవిత్రం చేసేవాడు నా గురించే పాస్టర్ గారు మాట్లాడారు, నన్నే ఎత్తుపొడిచారు అనుకుంటే ఎట్లా? ఈ పరిశుద్ధత కలిగిన వాడు మరి తనకున్న మాటను బట్టి, ప్రభు తనకు ఇచ్చిన మాటను బట్టి, లేకపోతే ఆ పరిశుద్ధతను కాపాడుకోవడం అని దేవుడు ఇచ్చిన మెలుగును బట్టి నా గురించే మాట్లాడాడు అని అనుకుంటే, కాబట్టి గమనించండి, దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతోడం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ కళ్ళ ముందు పాస్టర్ గారు కాబట్టి ఒకవేళ నా గురించి మాట్లాడారు అని అనుకోవచ్చు. మరి టీవీలో ఎవరైనా మాట్లాడితే, సపోజు నీ బలహీనతను ఎత్తి చూపించాడు అనుకోండి, టీవీ ఎవరైనా వాక్యం చెప్తూ, ఏం చేస్తావు? టీవీ కట్టేస్తావా? లేకపోతే ఆ పాస్టర్ లెటర్ రాస్తావా? ఏం చేస్తావు? ఏం చెయ్యు. ఎందుకంటే ఎక్కడో నుంచి మాట్లాడుతున్నాడు. నీ బలహీనతను దేవుడు ఎత్తి చూపించాలనే ఎత్తి చూపించాడు. కాబట్టి బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదర, ఇది ఎవరినో ఒకరు ఉద్దేశించి మాట్లాడే ప్రదేశము కాదని నేను మరొకసారి మనవి చేస్తున్నా. ఎవరికి వారు భార్య వస్తే భర్త గురించే, చాలా మా ఆయనకి భలే తగిలింది దోశ, భలే మాట్లాడారు పాస్టర్ గారు, అలాగే మాట్లాడాలి అని భార్య అనుకోకూడదు. భర్త నా భార్యకి భలే మాట్లాడాడు, బుద్ధి చెప్తాడు అని భర్త అనుకోకూడదు. కాబట్టి గుడికి వచ్చిన తర్వాత భర్తే భార్య భార్య, ఎవరికి వారు ఇది నా గురించి అని సరి చేసుకున్నప్పుడే అభివృద్ధి ఉంటుంది. గమనించండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు కోపగించే కంటే సరి అయినప్పుడే అభివృద్ధి ఉంటుందని నేను మనం చేస్తున్నాను. అందుకే భక్తుడు చెప్తున్నాడు, సరిదిద్దుబాటు లేకపోతే దిద్దుబాటు అనేది అసహ్యమే ప్రతి ఒక్కరికి కూడా. మేలుకొలుపు మాటలు ఎన్ని మాటలు చెప్పమన్నా చాలా సంతోషిస్తారు. గమనించండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక ఆదరణ మాట మాట్లాడాడు అనుకోండి, ఎంతో ఆదరిస్తూ ఎంత బాగా చెప్పారు పాస్టర్ గారు అంటాం. మరి ఈ ఆదరణ మాట అన్నప్పుడు వచ్చిన మాట, ఎంత పాస్టర్ గారు బాగా చెప్పారన్న మాట, నీ స్వభావాన్ని, నీ యొక్క తప్పులను ఎత్తి చూపించినప్పుడు ఎందుకనలేమో మాట, ఆదరించినప్పుడు పాస్టర్ గారు ఎంత బాగా చెప్పారు అంటావు. అది ఇది నీ తప్పు అని వాక్యం ద్వారా దేవుడు నీకు చూపించాడు అనుకో, అది మాత్రము ఇష్టపడవు. ఇది ఈరోజు మన మనస్తత్వాలు. బాగా గమనించండి ప్రియ సహోదర, ఆదరణగా దేవుడు మాట్లాడినప్పుడు ఎంత ఆనందిస్తావో, నీ యొక్క బలహీనత ఎత్తి చూపించినప్పుడు కూడా అంతగానే నువ్వు చెప్పండి రిసీవ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తున్నాను గట్టిగా హల్లెలూయా. కాబట్టి చాలా మంది మరి ఇటువంటి అభిప్రాయాలతో మీటింగ్లకు వెళ్తుంటారు, వాక్యం వింటుంటారు. దయచేసి అటువంటి అభిప్రాయాలతో మనం ఎప్పుడు ఉండకూడదని
సేవకుడిగా నేను మనం చేస్తున్నా. ఎన్నికలకి నేను కూడా ఒక సేవకుడిని హెచ్చరించిన, ఒక సేవకుడి ద్వారా నేను మాట్లాడినా, ఐ హావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. నేను ప్రభు సందులో సరి చేసుకున్నప్పుడే నేను ముందుకు వెళ్ళగలను, లేదంటే ఎంతటితో నేను ఆ పరిచయం ముగిసిపోతాను. దానికి స్తోత్రం కలుగును కాక. జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే, జీవితంలో ఆశీర్వదించబడాలంటే ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ అవుతూ ముందుకు వెళ్ళాలి. ఒక పరీక్షలో 50 మార్కులు సంపాదించుకున్నవాడు నెక్స్ట్ పరీక్షకి 70-80 మార్కులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఒక విద్యార్థి యొక్క లక్షణం. కాబట్టి మన భక్తిలో కూడా అలాంటి పరిస్థితి గమనించాలి. ఓకే, గత వారం పునరుద్ధరణ కాబట్టి పునరుద్ధరణ గురించి మా ప్రభు సన్నిధిలో నాకు ఇచ్చిన మాటలు మీ ముందుంచాను. మరలా మనము ధ్యానం చేస్తున్న యేసేపు దగ్గరికి వద్దాం. ఇంచుమించుగా ఇది 9వ ఎపిసోడ్, 9వ పార్ట్. ఇది ఇంచుమించు 8 పార్ట్లు మన ఈ యొక్క యేసేపు గురించి మాట్లాడడం జరుగుతుంది, ధ్యానం చేయడం జరిగింది. ఇది 9వ పార్ట్. అన్ని పాటలు కూడా ప్రభు కూర్చోబెట్టు అన్ని పాటలు కూడా యూట్యూబ్ లో నేను ఫీడ్ చేయడం జరిగింది. మీకు ఒక ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే మీరు ఎప్పుడైనా సరే అది వాచ్ చేయవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఓకే, ఎన్నో విషయాలు ఇంతవరకు మనం యేసేపు గురించి నేర్చుకున్నాం. నిజంగా చాలా అద్భుతకరంగా, చాలా ఆశ్చర్యకరంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా దేవుడు మనకు బయలుపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. యేసేపు అనేక కోణాల్లో, యేసేపులో దాగి ఉన్న నిజమైన క్యారెక్టర్ను దేవుడు ఈరోజు మనకు చూపిస్తూ, యేసేపు ద్వారా అనేక పాఠాలు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. బాగా గమనించండి, నేర్పించడము దేవుడి బాధ్యత, నేర్చుకోవలసిన బాధ్యత మనదే. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేర్చుకోకపోతే నిష్ప్రయోజనము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎన్నో విషయాలు, అన్నదమ్ముల పాత్ర, అలాగే తండ్రి పాత్ర, అలాగే యేసేపు పాత్ర, పోతీఫరు భార్య పాత్ర, పోతీఫరు పాత్ర, అలాగే అందరి పాత్రల గురించి దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనేక విషయాలను ధ్యానం చేసుకుంటూ మరి లాస్ట్ టైం ఎక్కడ ముగించామంటే ఆ యొక్క ఐగుప్తులో ఆ యొక్క ఫరోకి వచ్చిన దర్శనం ఏమిటి అని మనము ధ్యానం చేసుకుంటూ అక్కడ ముగించాం. దేవుడు ఫరోకి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము గురించి ఆలోచిస్తూ, ఆ దర్శన భావం ఎవరు చెప్తారు, ఈ దర్శనానికి నాకు సమాధానం ఎవరిస్తారు అని తన దగ్గర ఉన్న గొప్పగా పిలువబడుతున్న మాంత్రికులు కానీ, లేకపోతే ఆస్థాన కవులను కానీ అనేక మందిని పిలిపించి దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క అంతగానో ప్రయత్నించాడు. కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. కానీ తన దగ్గరకు ఉన్న ఆ ఉద్యోగి ఒకప్పుడు ఎలాగైతే ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు యేసేపు చెప్పిన కళ అతని జీవితంలో నెరవేరబడిందో అది గమనించి అది జ్ఞాపకం తెచ్చుకున్న ఆ యొక్క ఉద్యోగస్తుడు ఆ పొల దగ్గరికి వెళ్ళి యేసేపు గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యేసేపు గురించి ఎప్పుడైతే ఆ పొలకు తెలిసిందో ఇమీడియట్ గా జైల్లో ఉన్న యేసేపును బయటకు తీసుకురామని రాజు ఆజ్ఞ ఇవ్వబడింది. ఎన్ని సంవత్సరాలు విడుదల కోసం ఎదురు చూస్తున్న యేసేపుకు, ఎన్ని సంవత్సరాలు జైల్లో మరిగిపోతున్న యేసేపుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసేపు విడుదల కోసం ప్రయత్నించినప్పుడు విడుదల రాలేదు, కానీ దేవుడు ఇవ్వవలసిన రీతిలో ఇచ్చినప్పటి విడుదల వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసేపు విడుదల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు, కానీ దేవుడు తన చిత్త ప్రకారం ఎలా విడుదల చేయాలో చేసిన ప్రయత్నాలు ఫలించాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసేపు ఏనాడు కూడా ఆశీర్వాదం కొరకు లేకపోతే స్థానం కొరకు ప్రయత్నించలేదు, కానీ స్థానమే, అధికారమే యేసేపును వెతుక్కుంటూ వచ్చిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఎన్నోసార్లు మనము మన ఆలోచన ప్రకారం ఏదో వెతుక్కోవాలని, ఏదో సాధించాలని మనం ప్రయత్నం చేస్తుంటాం. గమనించండి, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా, అంటిల్ ద టైం కమ్స్, నేనంటాను సమయం వచ్చే వరకు, దేవుడు తన చిత్త ప్రణాళిక నెరవేరే వరకు నీ బ్రతుకులో మరి స్థితి ఉండదనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ యేసేపు అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళలేదు, కానీ అవకాశమే యేసేపుని వెతుక్కుంటూ వచ్చింది. రాజుగారు పిలవనంపించారు. జైల్లో ఉన్న యేసేపు బయటకు వచ్చాడు, రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఏంటి రాజుగారు అంటే, ఇంకో పలానా నా కళ వచ్చింది, ఆ కళ భావం చెప్పమని అందరిని అడిగా. ఎంతకాలం ఆ స్థాన కవులని చెప్పుకుంటున్నాం వీరు, ఎంతకాలం మాంత్రికులు తాంత్రికులు అని చెప్పుకుంటారు వీరు, ఎవరు కూడా ఈ యొక్క కళకు అర్థం చెప్పలేకపోయారు. నీవు కళలకు బాగా అర్థం చెప్తావని నాకు తెలిసింది ఒక ఉద్యోగస్తుల ద్వారా అని చెప్పినప్పుడు యేసేపు ఏమన్నాడండి, అవును రాజుగారు, ఎంతవరకు నన్ను గుర్తించలేదు అని కాలు రగరేయలేదు, ఎంతవరకు నన్ను గమనించలేదు అని కాలు రగలేరు. ఓరే, ఎన్నిసార్లు చెప్పాను నన్ను బయట తీసుకెళ్ళమని, ఎంతవరకు నీకు గుర్తుకు రాలేదా అని ఆ యొక్క ఉద్యోగస్తుని తెప్పి పడచలేదు. కానీ గమనించండి, ఏమన్నాడు తెలుసా, కళలు చెప్పడానికి నేను ఎవరిని, భావాలు చెప్పడానికి నేను ఎవరిని, నా దేవుడు చెప్తేనే తప్ప
నా దేవుడు నాకు బయలుపరిచిన తప్ప నేను ఈ రోజు వరకు ఏది నేను చెప్పలేకపోయాను. కాబట్టి ఆ బయలుపరిచేది బాధ్యత మీదే రాజుగారు అని చెప్పినప్పుడు వెంటనే ఫోన్ ఏం చెప్తాడంటే, కళను చెప్పిన తర్వాత కలభావాన్ని చెప్పావు, కానీ ఈ కలభావాన్ని చెప్పి నీవే దీని విషయంలో కూడా నిర్ణయం తీసుకుని దీన్ని నడిపించాలని ఆ బాధ్యత యోసేపుకు అప్పగించి వెంటనే ఆ యోసేపును ఫరో ఆ రోజే ఆ దేశపు ఆర్థిక మంత్రిగా అపాయింట్మెంట్ చేస్తాడు. దానికి స్తోత్రం కలుగును కాక. బాగా గమనించండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న విడుదల రాలేదు, కానీ దేవుడు ఒక్క రోజులోనే ఆ యోసేపు జీవితంలో గొప్ప విడుదలనిచ్చాడు. ఒక్క రోజులోనే యోసేపు జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. ఇన్ని సంవత్సరాలు ఎంతో మంది వైపు చూశాడు, ఎంతో మంది సహాయం చేస్తారని చూశాడు, ఎంతో మంది అతనికి సహాయపడి విడుదల పొందేలా చేస్తారని అనుకున్నాడు. కానీ అతడు ఆలోచన తగిన విధంగా అతడు ఏమైతే అనుకున్నాడో అవేమీ జరగలేదు. కానీ దేవుడు ఆలోచన మాత్రమే అతని జీవితంలో నెరవేరింది. యోసేపును బయటికి తీసుకురావాలని దేవుడికి తెలుసు, కానీ తీసుకొచ్చే పద్ధతి మాత్రము యోసేపు ఆలోచించినట్టుగా కాదు. దేవుడి ప్రణాళిక వేరు. బాగా గమనించండి, యోసేపు బయటికి తీసుకురావడమే కాదు, కానీ యోసేపులో ఉన్న గొప్ప తలాంతులను దేవుడు బయటకు ప్రజలకు చూపించడమే దేవుడి ఉద్దేశం. బాగా గమనించండి ప్రియ సోదరు, ఈ రోజు దేవుడు నీకు ఒక తలాంతు ఇచ్చాడంటే, దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడంటే నేనంటాను తగిన సమయం ముందు ఆ గిఫ్ట్ ని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత కూడా దేవుడిదే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ దేవుడు నీకు ప్రవచన వరం ఇచ్చాడు అనుకోని, ఆ ప్రవచన వరాన్ని నువ్వు ప్రవచన వరం పొందావని దేవుడే ప్రజల ముందు నీ యొక్క తలాంతును నిరూపిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అద్భుతాలు, స్వస్థత కార్యాలు జరిగే ఒకవేళ తలాంతు నీకు ఇచ్చాడు అనుకోండి, తగిన సమయం ముందు దేవుడు ఇతనికి స్వస్థత వరము, ఆత్మీయ వరాలు ఇచ్చాడని ప్రజలు నమ్మే విధంగా దేవుడు దాన్ని బయలుపరిచే విషయం కూడా బాధ్యత కూడా ఆయనదే. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందరి చేతులకి గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుడు యోసేపుని మాత్రమే కాదు, కానీ యోసేపులో ఉన్న గొప్ప తలాంతుని, యోసేపుకు దేవుడు ఇచ్చిన ఆత్మీయ వరాలను కూడా ఫరో గమనించే విధంగా, ఫరోతో పాటు ప్రజలందరూ గుర్తించే విధంగా చేయగలిగాడు. ఓకే, ఇప్పుడు ఫరో పిలిచాడు, బయటకు వచ్చాడు, వెంటనే ఆర్థిక మంత్రి చేశాడు. ఆర్థిక మంత్రి చేసిన తర్వాత ఫరోకు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా రాజుగారు 7 సంవత్సరాల సమృద్ధి రాకపోతుంది, 7 సంవత్సరాల కరువు రాకపోతుంది. గమనించండి, కళ చెప్పిన వాడు ఫరో, భావం చెప్పిన వాడు చెప్పండి యోసేపు. ఇప్పుడు యోసేపు చెప్పినట్టుగా యోసేపు భావంకు అనుగుణంగా నడవలసిన వ్యక్తి ఎవరంటే ఫరో అని జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, ఏమన్నాడంటే 7 సంవత్సరాలు సమృద్ధి రాబోతుంది, 7 సంవత్సరాలు గొప్పగా పంటలు పండబోతున్నాయి, గొప్ప వర్షపాతం ఉండబోతుంది, ఎక్కడ లేమి గారి కరువు లేకుండా గొప్ప సమృద్ధి పంట రాబోతుంది రాజుగారు. మళ్ళీ ఆ 7 సంవత్సరాలు గొప్ప కరువు రాబోతుంది. ఆ గొప్ప కరువులో ఎక్కడ పంటలే పండవు, వర్షమే రాదు, ఎక్కడ చూసినా కరువే ఉంటారు. కాబట్టి ఇటువంటి సమయంలో మనము గొడౌన్స్ సృష్టించి గొడౌన్స్ కట్టి 7 సంవత్సరాలు సమృద్ధి గల పంటను మనం దాచిపెట్టినట్లయితే ఆ మరలా 7 సంవత్సరాలు మన ఏ ఇబ్బంది లేకుండా బ్రతుకుతాము అని యోసేపు ఆ యొక్క ఫరోకి ఆలోచన ఇచ్చినప్పుడు ఫరో నీవు తోచినట్టుగా చేయమన్నాడు. బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కళ వచ్చింది ఫరోకి, ఆ యొక్క భావాన్ని తెలిపింది యోసేపే. కానీ ఇప్పుడు యోసేపు చెప్పినట్టుగా నడవలసింది, యోసేపు మాటకు నమ్మవలసింది ఎవరు అంటే ఫరో అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అర్థం చెప్పినప్పుడు ఆ అర్థాన్ని గమనించి ఆ అర్థాన్ని నమ్మి ఆ అర్థం ప్రకారం లేదా భావ ప్రకారంగా తాను మలుచుకోవలసిన నడవలసిన బాధ్యత ఎవరిది అంటే ఫరోది. బాగా గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే యోసేపు కళ చెప్పాడో, ఆ కళ భావం చెప్పాడో, ఫరో ఏం చూసావా, ఈ కళ అర్థం అది ఉండదు, నాకు తెలియదేంటి, ఎంత సమృద్ధిగా ఉంటే ఎంత బాగుంటే కరువు అంటావేంటి అని ఒకవేళ ఫరో ప్రశ్నించాలి. కానీ ఫరో ప్రశ్నించలేదు, అనుమానించలేదు. ఈ రోజు నేను చెప్తున్నాను, యోసేపు ద్వారా దేవుడు ఏదైతే ఫరోకు బయలుపరిచాడో దాన్ని ఫరో నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందరూ చెప్తామండి హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు బయలుపరచబడింది నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది దేవుడు బయలుపరిచేది నమ్మరు, దేవుడు చెప్పేది నమ్మరు, ఇది జరుగుతుంది అంటే నమ్మరు, ఇది దేవుడు చేయబోతున్నాడు అంటే నమ్మరు, ఇది దేవుడు ఎలా ఇవ్వబోతున్నాడు అంటే నమ్మరు. ఏం చూసి వచ్చేలే, ఎవరు చూసి వచ్చేలే, అయితే నాకు తెలిసిలే, నేను చాలా చూశాను అని చాలా సార్లు రెక్లెస్ గాను నిర్లక్ష్యంగాను దేవుడి విషయంలో మాట విషయంలో ఉంటూ ఉంటారు. యోసేపు ఎప్పుడైతే చెప్పాడో ఫరో అంగీకరించాలి కాబట్టి గొప్ప ఆశీర్వాదం చూడగలిగాడు. ఒకవేళ ఫరో ఇప్పుడు కరువే లేదు కదా, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏమీ లేదు కదా, లోటు లేదు కదా, చక్కగా పొలం ఉంది, చక్కగా పంటలు ఉన్నాయి, ఎప్పుడో కరువు అవుతుంది అంటాడేంటి, అయ్యండి ఒంబకు లేకపోతే ఏవన్నీ బట్టి మాటలు ఇతని గురించి మనం నమ్మక్కలేదు అని అనుకుంటే ఫరో గొప్ప నష్టము చెప్పండి చూసేవాడు. కానీ యోసేపు ద్వారా దేవుడు బయలుపరిచిన భావాన్ని ఫరో విశ్వసించాడు. మొదటిగా, రెండవదిగా విశ్వసించి దాని ప్రకారంగా
కార్యకలాపాన్ని లేకపోతే కార్యరూపము చెప్పండి చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రణాళిక రచించాడు. అందరు చెప్పిన దేవునికి స్తోత్రం చేద్దామండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను ప్రియ సహోదరి, దేవుడు తన చేయబోతుంది, లేకపోతే దేవుడు తన చేయదలిచేది, లేకపోతే దేవుడు తన ప్రణాళిక చాలా విషయాల్లో, చాలా మంది విషయాల్లో దేవుడు బయలుపరుస్తున్నాడు. కానీ ఈ రోజు అనేక మంది ఆ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? నమ్మకపోవడము. దేవుడిచ్చిన మాటను నమ్మకపోవడము, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మకపోవడము, దేవుడు చేయబోతున్న గొప్ప కార్యాలను నమ్మకపోవడం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నీకు వయసు అయిపోతుంది, గవర్నమెంట్ ప్రకారం రూల్ ప్రకారం నీ వయసు అయిపోయింది, నీకు ఉద్యోగం రాదు అని ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి, దేవుడు ఇచ్చిన మాట ఏంటి తెలుసా? నీకు తప్పకుండా ఉద్యోగం ఇచ్చి తీరుతానన్నాడు. అలాంటప్పుడు నేను అంటాను, దేవుడి మాట నమ్ముతావా, మనుషుల మాట నమ్ముతావా అంటే ఎక్కువ శాతం మనుషుల మాట నమ్ముతారు. ఎందుకంటే వయసు అయిపోతుంది, నిజమే, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంత ఏజ్ దాటితే నాకు ఉద్యోగం రాదు అని నువ్వు నమ్ముతావు తప్ప దేవుడు ఇచ్చిన మాటను, దేవుడు చేయబోయే కార్యాన్ని చాలా సార్లు మనం నమ్మం. బాగా గమనించండి ప్రియ సోదరు, ఈ రోజు నేను అంటాను, నీ జీవితంలో ఆశీర్వాదం చూడాలంటే దేవుడు బయలుపరిచింది నువ్వు నమ్మాలి. చెప్పండి, దేవుడు బయలుపరిచింది నువ్వు నమ్మాలి. అంతేగాని ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే పొలం నమ్మకంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏసేపు ఒకవేళ ఆ యొక్క భావం చెప్పేటప్పటికి ఒకవేళ ఐగుప్తులో ఒకవేళ కరువు ఉంటే, నిజమేరా బాబు ఇప్పటికీ మాత్రం కరువు ఉంది, ఒకవేళ ముందు ముందు ఇంకా కరువు ఉండబోతుందని ఒకవేళ నమ్మడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏసేపు ఆ భావం చెప్పేటప్పటికి పొరవు కానీ, ఆ యొక్క కుటుంబాన్ని కానీ, ఆ యొక్క దేశంలో కానీ కరువు అనేది లేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అర్థమవుతున్న మాటలో ఏసేపు చెప్పేటప్పటికి ఆ దేశంలో కరువు ఉందా లేదా? చెప్పాలి స్పష్టంగా. కరువు అనేది లేదు, చక్కగా సమృద్ధిగానే ఉంది, ఏ లోమి లేదు, ఏ లోటు లేదు. మరో 7 సంవత్సరాల కరువు అనడానికి కూడా అవకాశాలు చెప్పండి లేవు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అవకాశం లేనప్పుడు, నమ్మడానికి అవకాశం లేనప్పుడు యేసేపు మాటను ఫరో నమ్మాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దూరదృష్టి కలిగిన వాడే దేవుడు ఏదైతే బయలుపరచాడో అది నమ్మాడు. ఈ రోజు చాలా మంది నమ్మకపోవడానికి ఇక్కడ కారణం ఏంటి తెలుసా? ప్రభు దేవుడు నమ్ముకోరా, లేకపోతే రేపు ఎలా ఉంటావో తెలియదు, లేకపోతే ఆరోగ్యం ఉండకపోవచ్చు, లేకపోతే ఈ వయసు ఉండకపోవచ్చు, ఆయుష్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాక్యం చెప్తుంది రేపు నీది కాదు. గత వారంలో ఒక నాయకురాలు, రాజకీయ నాయకురాలు మీకు తెలుసు, ప్రమాదంలో మరణించింది. ఆమె ఎంతో ప్రాధాన్యత కలిగిన నాయకురాలు ఒక పార్టీలో. మీరు గమనించండి, 5 నిమిషాలు ఇంటికి వెళ్తారంట. ఎంతసేపులో? 5 నిమిషాల్లో ఇంటికి చేరిపోతారంట. 5 నిమిషాలు ఇంటికి చేరిపోతారంట. 5 నిమిషాలు ఇంటికి 5 నిమిషాల్లో ఇంటికి చేరిపోతాది అన్నప్పుడు జరిగిన ప్రమాదం చూస్తారా? ఎంత విచారం! ఎవరన్నా ఊహించారా? ఇంకొక మాట చెప్తాను, ఆమె కారు యాక్సిడెంట్ అయినా సరే లోపల కూర్చున్న వారికి ఏ విధమైన ప్రమాదం జరగని కారు. వెంటనే యాక్సిడెంట్ అయిందనుకుని, ఏదైనా ఒకవేళ డాష్ ఇచ్చిందనుకుని వెంటనే ఎయిర్ బెలూన్స్ అని వెనకాల అవి లెగిస్తే లోపల వ్యక్తికి ప్రొటెక్ట్ చేసి ఏమాత్రం దెబ్బలు తగలకుండా అటువంటి చేస్తాయి. మరి అంత ప్రొటెక్షన్ ఉన్న కారులో ఎలా చనిపోయిందంటే, విచిత్రం ఏమిటంటే గన్ మ్యాన్లు డ్రైవర్ మాత్రం కారులో ఉన్నారు, కానీ ఈమె ఎక్కడైతే కూర్చుందో ఆ డోర్ ఊడిపోవడం, ఈవిడ బయటకు వచ్చి పడిపోవడం జరిగింది. అందువల్ల ఆమె మరణించింది. ఇంచుమించుగా 7 ప్రక్కటెముకలు ఇరిగిపోయి తలలో లోపల దెబ్బ తగిలింది, మెడ నరాలు విరిగిపోయాయి. ఎంతో ప్రయత్నించాలి కానీ ఆమెను బ్రతికించలేకపోయింది. ఏ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, రేపు నీది కాదు అని దేవుడు చెప్తున్నప్పుడు ఈ రోజు చాలా మంది రేపు ఎవరు చూసి వచ్చారా, రేపటి సంగతి ఎందుకు, ఈ రోజు ముఖ్యం. ఈ రోజు రేపు ఎలా ఉంటామో తెలియదు. ఆరోగ్యం మనం ఇప్పుడే ప్రభు నమ్ముకోవాలంటే ఆరోగ్యంగా ఉన్నాను కదా, నాకేంటి దేవుడు, నాకెందుకు కావాలి? డబ్బు ఉంది కదా, నాకెందుకు దేవుడు కావాలి? నాకు జ్ఞానం ఉంది కదా, నాకెందుకు దేవుడు కావాలి? ఓ మంచి ఉద్యోగం ఉంది నాకు, ఆ ఉద్యోగం చాలు, కాలు మీద కాలేసి బతికేస్తాను అని చాలా మంది మనకున్న ఉద్యోగాలు బట్టో, మనకున్న తెలివిదాటలు బట్టో, లేకపోతే కొంతమంది ఆస్తి, బ్యాంకులో కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కావాల్సినంత ఇల్లు, కావాల్సిన పొలాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నగా రేపుడి గురించో లేకపోతే మరుసటి సంవత్సరం గురించో ఆలోచించిన అవసరం లేదు. ఈ రోజు చాలా మంది దేవుడి గురించి చెప్తున్నా, పరలోకం నరకం ఉంది, దేవుడు రాబోతున్నాడు అంటే చాలా మంది విచిత్రంగా చూస్తున్నారు, విచిత్రంగా నవ్వుతున్నారు. దేవుడు రావడం ఏంటి? ప్రస్తుతం ఈ రోజు బ్రతుకుల్లో చాలా సంతోషించు, బాగా తిను త్రాగు, బ్రతుకు, నీ ఇష్టం వచ్చినట్టుగా నడువు అని ఆలోచన కలిగి ఉన్నారు తప్ప రేపటి గురించి ఆలోచన అనేది ఈరోజు కారణం తెలుసా? ఈరోజు వాడు ఏమైతే కలిగి ఉన్నాడో అది
ఈ వ్యక్తిని మిస్గైడ్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక తప్పుతో పట్టిస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, ఉద్యోగం ఉంది నాకేం పర్వాలేదు అంటున్నారు. వ్యాపారం బాగుంది అనుకోండి, వ్యాపారం అది బాగుంది చాలా పర్వాలేదు అనుకుంటున్నారు. ఈ రోజు చాలా మంది గుడికి రాకపోయినా వ్యాపారాలు బాగానే ఉంటున్నాయి. గుడికి వెళ్ళేటి వెళ్ళకపోతే ఏంటి, వ్యాపారం బాగుంది కదా. గత వారం నేను అదే చెప్పాను కదా, దేవుడు స్వస్థపరిచాడు. చక్కగా ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన స్వస్థత రాలేదు, కానీ దేవుడి సన్నిధికి వెళ్తే స్వస్థత వచ్చింది. ఎంత నమ్మకంగా ఉండాలి. స్వస్థత వచ్చిన తర్వాత దేవుడిని విడిచిపెట్టేసి ఈ రోజు చాలా మంది ఆలోచన అలాగే ఉంది. నా బ్రతుకు నా భర్తకు ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, లేకపోతే నా పిల్లలకు ఉద్యోగం ఉంది, లేకపోతే నానంతా బాగానే ఉంది చాలు అని అనుకుంటున్నారు తప్ప రేపటి దినాల గురించి ఈ రోజు ఆలోచించట్లేదు. బాగా గమనించండి ప్రియసం, దేవుడు తన సేవకుడి ద్వారా ఏదైతే నీకు బయలుపరుస్తున్నాడో, దేవుడు తన సేవకుడి ద్వారా ఏదైతే నీకు బోధిస్తున్నాడో, ఈ రోజు నువ్వు నమ్మగలిగితే, ఈ రోజు దానికి లోపడగలిగితే, నేను అంటాను రానున్న 7 సంవత్సరాల కరువులో కూడా దేవుడు నేను పోషిస్తున్నాడు. నమ్మకంతో చెప్పకూడదని. నీవు గనక నమ్మినట్లయితే, నీవు గనక దేవుడు ఏదైతే నీకు బయలుపరుస్తుందో దానికి లోబడినట్లయితే, నేను అంటాను రానున్న కరువు సంవత్సరాలు కానివ్వండి, రానున్న విభిన్న సంవత్సరాలు కానివ్వండి, రానున్న ఎంత క్లిష్టమైన సంవత్సరాలు కానివ్వండి, రానున్న ఎంత విపరీతమైన సంవత్సరాలు కానివ్వండి, నేను అంటాను నీవు నమ్మినట్లయితే రానున్న దినాల్లో దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేయబోతున్నాడు. రానున్న సంవత్సరాల్లో దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. రానున్న దినాల్లో అందరికీ కరువు ఉండవచ్చు కానీ, అందరికీ వ్యాధులు ఉండవచ్చు కానీ, అందరికీ బలహీనతలు ఉండవచ్చు కానీ, అందరికీ కన్నీరు ఉండవచ్చు కానీ, నీ కుటుంబంలో మాత్రం సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు తెలుసా? దేవుడిని బయలుపరిచింది నమ్మినప్పుడు. చెప్పండి, దేవుడిని బయలుపరిచింది నమ్మినప్పుడు. ఈరోజు యవనస్తుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పండి, ఒక్క లెక్క చేయడం, ఒక్క లెక్క చేయడు. యవనస్తుల దగ్గరికి ఇప్పుడేంటంటే దేవుడు అంటారే. ఇది ఎంజాయ్ చేసే కాలము, తిని త్రాగి కాలము, అమ్మాయిల వెనకాల తిరిగే కాలము, చక్కగా ఒక బండి కొనుక్కుని విజిల్ వేసుకుంటూ తిరిగే కాలము. అంతేగాని ఇప్పుడు దేవుడు అంటారు. దేవుడు అంటే ఎప్పుడు 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడు అనాలి తప్ప, ఇప్పుడు కాళ్ళు పని చేస్తున్నాయి, చేతులు పని చేస్తున్నాయి, మంచి యాక్టివ్గా ఉన్నారు, నా బాడీ చూస్తారా 6 ప్యాక్ 8 ప్యాక్ 10 ప్యాక్ అనుకుంటూ ఈ రోజు ప్యాక్ అనుకుంటూ అనుకుంటున్నాడు. ఒకరోజు ప్యాకప్ అయిపోతున్నాడు. గమనించండి ప్రియ సోదరు, ఈ రోజు నువ్వు ఏదో మందిని అతిశయిస్తున్నామో, ఈ రోజు ఏదో మందిని దేవుడి మాటను పక్కన పెడుతున్నామో, ఏదో నువ్వు కలిగింది చూస్తూ దేవుడి మాటను లెక్క చేయట్లేదేమో. నేను అంటాను పొల జీవితంలో పొల యొక్క ఐగుప్తు ల్యాండ్ లో ఒక అద్భుతం జరగడానికి కారణం తెలుసా? యేసేపు చెప్పింది పొల నమ్మాడు. చెప్పండి, ఈ కొనవాడు చెప్తే నేను నమ్మడం ఏంటి? ఈరోజు చాలా మంది వ్యక్తులు అలాగే ఉన్నారు. చాలా మంది వ్యక్తులు అలాగే ఉన్నారు. ఈ చెప్తే నేను నమ్మడం ఏంటి? మాకు తెలిసిన వ్యక్తి కదా, ఈ చెప్తే నమ్మడం ఏంటి అని చాలా మంది విభిన్న మనస్తత్వంతో కలిగి ఉన్నారు. చిన్న పిల్లే, పని పిల్లే ఏం చేసింది తెలుసా? ఒక మాట చెప్పింది, ఆ మాట విన్నాడు, వెళ్ళాడు. కాబట్టి ఎంతకాలము కంపు కొట్టే ఆ బాడీ కాస్త చిన్న పిల్ల రూపంలో మారిపోయింది. దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. చిన్న పిల్ల ఎవరో చెప్పింది, చిన్న పిల్ల, పని పిల్ల కూడా, కూతురు కూడా కాదు, ఎవరు? పని పిల్ల. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ రోజు నేను చెప్తున్నాను, దేవుడు నీకు బయలుపరిచేది ఈ రోజు వింటే నీ జీవితంలో వేరు. దేవుడి సేవకుడు చెప్పినట్టుగా వింటే నీ జీవితంలో వేరు. దేవుడి సేవకుడు చెప్పినట్టుగా నడుచుకుంటే నీ జీవితంలో మేలు అని నేను మనం చేస్తున్నాను. దేవుడు చెప్తున్నా సరే ఈ రోజు లెక్క చేయటం లేదు. దేవుడు చెప్తున్నా సరే ఈ రోజు చాలా మంది దేవుడికి మనసు ఇవ్వటం లేదు. చాలా మంది ఆదివారం కూడా ఎంత ప్రాముఖ్యమైనది ఎన్నోసార్లు చెప్పాను, కానీ చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, దాన్ని తృణీకరిస్తున్నారు, దాని విషయంలోనే చాలా అబ్సెంట్ అవుతున్నారు. రానున్న దినాల్లో అటువంటి అవకాశం ఉండకపోవచ్చు, రానున్న దినాల్లో ఇటువంటి భక్తి చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. మొదటిగా యేసేపు చెప్పింది కూడా చెప్పండి, నమ్మాడు. చెప్పండి, నమ్మాడు. వయసుని చూడలేదు, అనుభవాన్ని చూడలేదు. రే నువ్వు అసలు ఎవడరా? ఒక ఖైదీవి. ఏ చెయ్యి అయితే అన్నం పెట్టిందో, ఏ చెయ్యి అయితే ఆదరించిందో, ఆ చెయ్యిని పట్టుకుని పాడు చేయడానికి ముందుకెళ్ళిన వ్యక్తి నీ మాట నమ్మడం ఏంట్రా అని పొరో చెప్పండి అనాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. యేసేపు చిన్నవాడైనప్పటికీ ఎంత పెద్ద పొరో కూడా చిన్నవాడిని యేసేపు మాటను నమ్మాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. చెప్పండి, ఈ రోజు దేవుడు బయలుపరిచింది మనము చెప్పండి నమ్మాలి. దేవుడు బయలుపరిచేది నమ్మాలి. దేవుడు చెప్తున్నది నమ్మాలి. నాకేం దక్కలేదు, నాకంతా బాగుంది అని అనుకోలేదు. ఆ యేసేపు చెప్పేటప్పటికి పొరవక కానీ, ఆ యొక్క అతిలో కానీ, ఎక్కడ లేవు కానీ, కొలువు కానీ ఏమి లేదు, అన్ని బాగున్నాయి.
కానీ పొలం ఏం చెప్తున్నాడు తెలుసా? ఏసేపు ఏం చెప్తాడు తెలుసా? కరువు రాబోతుందని చెప్తున్నాడు. రే ఇప్పుడంతా బాగుంటే ప్రతి బాగా వచ్చే సంవత్సరాలు కూడా ఎలాంటి సంవత్సరాలు? వచ్చే సంవత్సరాలు కూడా ఎలాంటి సంవత్సరాలు? సమృద్ధి కలిగిన సంవత్సరాలు. ఆల్రెడీ అప్పటికి బాగానే ఉంది పరిస్థితి. రానున్న 7 సంవత్సరాలు కూడా 7 సంవత్సరాలు ప్రజలు ఏమనుకోవాలి అసలు? ఎంత పెచ్చగా పండేస్తుంటే, ఓ వర్షం పెచ్చగా వర్షం వచ్చేస్తుంటే, ఓ ఎంత బాగుంటే కరువు అంటాడే అనుకోవాలి. అంతే కదా? ఆ 7 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాలు కరువు వస్తాయి నమ్మి పరిస్థితిలా ఈ రోజు మనకున్న ప్రతి పరిస్థితి, రానున్న పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయని నమ్మే పరిస్థితులు కాదు. మనకున్న ఎప్పుడు పరిస్థితి రానున్న పరిస్థితులను పక్కకి నెట్టి మన తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే వాక్యం ఒక మాట ఉంది, చాలాసార్లు నేను చెప్పాను, నా మెసేజ్ కూడా ఉంటుంది, దృశ్యమైనవి అదృశ్యమైన వాటిని దాచిపెడుతున్నాయి. దృశ్యమైనవి అదృశ్యమైన వాటిని దాచిపెడుతున్నాయి. బాగా చచ్చిపోయాడంట. చచ్చిపోతే వచ్చారంట, సరే బాబు నేను ఎక్కడికి తీసుకెళ్ళమంట, పొలం తీసుకెళ్ళమంట, నల్లొక తీసుకెళ్ళమంట, నరకాన్ని తీసుకెళ్ళమంట అంటే పర్లోకి తీసుకెళ్ళండి అంటారు కదా ఎవరైనా. పర్లోకి తీసుకెళ్ళమనంట. ఆ బాబా దూతలు తీసుకెళ్ళి పర్లోకంలో కూర్చోబెట్టారంట. అక్కడ చాలా ప్రశాంతంగా నెమ్మదిగా చాలా ఉన్నారంట. అంటే బాబు ఈ క్వాలిటీ ఎప్పుడు ఒకటే గోళ కనబడుతుంది, ఎంత కాముగా ఉంది, ఇది పర్లోకంటే మంచి బులే ఉంటుంది అనుకున్నాను. ఇలాంటి గోళ అంటారు బాబు. సరే నరకం కూడా తీసుకెళ్ళాలి. సరే నరకాన్ని కూడా తీసుకెళ్ళండి. ఇలా అడుగు పెట్టాడు లేదు, ఓ అమ్మాయి డాన్సులు, ఓ మందు, అబ్బో చాలా బాగుందంట లోపల. అమ్మ కింద భూలోకంలో చెప్పేయండి అబద్ధాలన్నమాట. పరలోకం సూపర్ ఉంటుంది, నరకం భయంకరంగా ఉంటుందని కింద చెప్పారు. ఇక్కడ చూస్తే పరలోకం అంత కాముగా ఉంది, నరకం ఎంత బలేగా ఉందని, ఓ బలేగా ఉంది, నేను ఎక్కడ రాను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఉండు బాబు. ఓ డాన్సులు, ఈడు కూడా వాళ్ళతో పాటు డాన్సులు వేసేసి ఓ ఎంజాయ్ చేసినట. కాసేపటికి రాబాబు తీసుకెళ్ళి ఒక కొట్లోని మంట అగ్గిన మన కొట్లో పుతుక్కుని పారేసాడు. అరే బాబా అలా పూజ చేద్దాం అలా. మన నరకం అంటే ఇదేనా? మొదటి పది ఆకర్షణీయంగా ఉంటుంది, మంచిగా డాన్సులు అదేంటండి. మరి ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే నరకానికి ఎవడొస్తాడు? ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే నరకానికి వస్తారండి? ఈరోజు నరకానికి ఎందుకు ఎలా వెళ్తున్నారు తెలుసా? ఎంటర్టైన్మెంట్ చూసి. ఈ లోకంలో గుడికి ఎందుకు రాదేసా అన్ని విడిచిపెట్టా. గుడికి ఎందుకు రాదేసా సినిమాని మరని. గుడికి ఎందుకు రాదేసా దేవుడి దగ్గరికి రాసారా పొలం తొక్కులు దేవుడు నమ్ముకున్నామంటారని. కొంతమంది గుడి ఎందుకు తీసారా పొట్టు తీసేయడం కష్టం. గుడి ఎందుకు తీసేయడా లంచం తీసుకోవడం కష్టం కాదు మానేది కాబట్టి. కొంతమంది గుడికి దేవుడికి ఎందుకు దగ్గర తెసా మందు మానేయడం చెప్తారు కాబట్టి. కొంతమంది దేవుడి దగ్గర ఎందుకు తాగలేసా సిగరెట్ తాగడం మానేయమంటారు కాబట్టి. చెయ్యి సిగరెట్ తాగు, మందు తాగు, అన్ని తాగు, ఒక రోజు రాకపోతుంది. దానికి స్తోత్రం కలుగుతుంది గాక. ఎక్కి చేద్దాం హల్లెలూయా. నేనంటాను ఇవన్నీ నరకానికి నడిపించడానికి స్పెషల్ ప్రోగ్రామ్స్. ఏంటి? నరకాన్ని నడిపించడానికి స్పెషల్ ప్రోగ్రామ్స్. దేనికి స్తోత్రం కలుగుతుంది గాక హల్లెలూయా. ఈరోజు మొదటిగా ఫరో యేసేపు చెప్పింది చెప్పండి నమ్మాడు. ఇక రెండవదిగా ఫరో ఏం చేసాడు తెలుసా? యేసేపు చెప్పింది నమ్మడమే కాదు కానీ యేసేపు చెప్పినట్టుగా ప్రణాళిక రచించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. యేసేపు చెప్పినట్టుగా చెప్పండి నడుచుకున్నాడు. ఈ రోజు వింటే సరిపోతే కానీ దాని ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి యేసేపు ద్వారా జరిగిన గొప్ప అద్భుతం ఆ యొక్క ఐగుప్తులో కనబడింది. దానికి స్తోత్రం కలిగింది కాక. చాలా మంది వింటారు, నమ్ముతారు, కానీ క్రియారూపకం చూపించరు. ఫరో ఏం చేసేది తెలుసా? విన్నాడు. విన్న తర్వాత నిజంగా ఆ 7 సంవత్సరాల కొరువుని ఎదుర్కోవడం ఎలాగా అని ప్రణాళిక వేసి యేసేపుతో పాటు ఆ ప్రణాళికను అమలు చేశాడు. ఈరోజు ఒక విషయం దేవుడు నీకు బయలుపరిచిన తర్వాత, ఒక విషయం దేవుడు నీకు చూపించిన తర్వాత, నమ్మిన తర్వాత నువ్వేం చేసా దాని నుంచి తప్పించుకునే మార్గం నువ్వు చెప్పండి ఏం చేయాలి? బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. దాని నుంచి తప్పించుకునే మార్గము చెప్పండి బ్రతకాలా లేదా? ఒప్పాడా వెళ్ళమన్నారు, బయలుదేరు, బండి వేసుకుని దయ్యమని వెళ్ళిపోయావు. అక్కడికి వెళ్ళిపోయావు. ఎక్కడికి? బొమ్మకి ఏమంటారు రామనాసుడు బొమ్మ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళావు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడగాలని చెప్పలేదు, ఎలా పోయవలసింది, ఎలా తిరిగిపోయావు. లేకపోతే ఏమైనా వెళ్ళిపోతున్నావు పాటలు పాడుకుంటుంది ఎన్నో కిలోమీటర్లు. అక్కడికి వచ్చిన తర్వాత నీకు తెలియకపోతే ఏం చేయాలి? అడగాలి. ఓ పులో కొట్టి పాటలు అయిపోతాయి. మధ్యలో అక్కడ ఆగిన తర్వాత
రావు గారు ఉప్పాడ దగ్గరికి వచ్చేసామంటారా అని అడుగుతున్నాం. ఏంటి అదే ఉప్పాడ దగ్గరికి వచ్చేసామంటారా? ఏంటి ఉప్పాడ దగ్గరికి వచ్చేస్తావు? అసలు వచ్చిన రూట్ ఏంటి? నువ్వు వెళ్దాం అనుకున్న రూట్ ఏంటి? ఉప్పాడ రూట్ ఏంటి చెప్పండి. ఉప్పాడ రూట్ ఏంటి? మీరు వెళ్ళదా ఇటు ఉప్పాడ రూట్ ఇటు, కానీ మనోడు ఏంటి వెళ్ళాడు ఇటు. మీకు మన పేపర్లో చూసారా ఒక ట్రైన్ అంట ఒక పడుకున్నాడు డ్రైవర్ ఏంటి తెలుసా 300 కిలోమీటర్లు వెళ్ళిపోయిందంటండి వేరే రూట్లోని. వాస్తవం. నరకం లేదంటే పరలోకం కూడా లేదు. తెలుసా? నరకం లేదంటే పరలోకం కూడా లేదు. పరలోకం ఎంత వాస్తవమో నరకము కూడా చెప్పండి అంతే వాస్తవము. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చూడకుండా నమ్ముతున్నాం. వాక్యం చెప్తుంది చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. పేతుల కంటే యోహానుల కంటే శిష్యుల కంటే నాటి తరం ఇశ్రాయేలు కంటే మనమే ధన్యులం. ఎందుకంటే ఈరోజు మనం ఎవరిని చూడలేదు, కానీ కేవలం విశ్వాసంతో ముందుకి వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కరువు కూడా చూడలేదు, కరువు వస్తుందని చూడలేదు, కరువు ఉంటుందని చూడలేదు, కానీ జరగబోయేదాన్ని కరువు చెప్పండి నమ్మాడు. దాని ప్రణాళిక వేశాడు. బాగా ఉంది. సమృద్ధి కలిగిన సంవత్సరాలు ఈ రోజు బాగా గమనించండి. సమృద్ధి కలిగిన సంవత్సరాలు శుభ్రం తినేసేసి కూర్చుంటే మళ్ళీ 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుంది? నా వాక్యం శ్రద్ధగా వినాలి. 7 సంవత్సరాలు సమృద్ధి వచ్చిందండి. 7 సంవత్సరాల సమృద్ధిలోని ఏ ప్రణాళిక లేదు, ఏ ఆలోచన లేదు. శుభ్రం తినేసేసి ఇష్టానుసారంగా చేసేసాడు. మరో 7 సంవత్సరాల కరువు వచ్చింది. ఏమవుతుంది పరిస్థితి చెప్పండి? అందరితో పాటు ఈడు కూడా కరువు అనుభవించవలసిందే. కానీ ఆ 7 సంవత్సరాలు తప్పించబడాలంటే ఈ సమృద్ధి కలిగిన 7 సంవత్సరాలు ఆ 7 సంవత్సరాలు ఎదుర్కోవడానికి ప్రణాళిక వెయ్యాలి. దానికి స్తోత్రం కలిగిన కాక. ఈ రోజు అంతే. ఎవరికైనా 200 300 వచ్చిందంటే చాలు. ఏమంటా బిర్యానా లేక హోటల్ పదమా ఊరికి శుభ్రంగా డబ్బులు వస్తుంటే చాలా మంది ఇష్టానుసారం ఖర్చు పెట్టుకు ఇష్టానుసారంగా తినేసి గమనించండి. ఈరోజు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు ఇచ్చిన మాటను సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు వాక్యం చెప్తుంది ఇది బాగా ప్రార్థించే కాలం అని, బాగా వాక్యాన్ని తినే కాలం. ఏం తినే కాలం? పలావులు బిర్యానీ కాదు. ఏం కాలం ఇది? వాక్యాన్ని చెప్పండి. ఈ వాక్యాన్ని బాగా వినే కాలం. దానికి స్తోత్రం కలిగిన కాక. కొన్ని రోజులకి ఈ వాక్యం కరువైపోతుంది. ఏ సేవకుడి వాక్యం చెప్పేవాడు ఉండడు, ఏ వాక్యం చెప్పేవాడు ఎవడు ఉండడు. ఈ వాక్యం నీ దగ్గరికి రాదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలి? భుజించాలి, నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? కరువు వచ్చినప్పుడు ఇదే నిన్ను బ్రతికిస్తాడు. ఎందుకంటే నరుడు రొట్టి వలన మాత్రమే కాదు, కానీ ఆయన ప్రతి మాట వలన దేవుడు చెప్తున్నాడు, అది జీవిస్తున్నాడు. దానికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. మరోసారి గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమందికి దేవుడు చెప్తున్నాడు, కానీ వాడుకున్న పరిస్థితిని బట్టి నమ్మట్లేదు చాలా మంది. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఎలా చేయబోతున్నాడో, ఎలాంటి కరువు రాబోతుందో, ఎలాంటి నరకం ఉండబోతుందో, దేవుడు ఎలా తీర్పు తీర్చబోతున్నాడో, దేవుడు ఎలా రాబోతున్నాడో అన్ని చెప్తున్నారు. కానీ ఈరోజు చాలా మంది నమ్మట్లేదు. కారణం ఏంటంటే వారికి ఉన్న పరిస్థితి చెప్పండి, వారికి ఉన్న చెప్పండి పరిస్థితిని బట్టి చాలా సార్లు నమ్మట్లేదు. ఇప్పుడు బాగా ఉంది కదా, ఎప్పుడో కరువు గురించి మనం ఇప్పుడు చింతించాల్సిన అవసరం ఏంట్రా? ఇప్పుడు బాగానే ఉంది. ఎవరు చూసి వచ్చాడు? నరలోకం పరలోకం అవన్నీ ఎందుకురా? ప్రస్తుతానికి బాగానే ఉంది, లెట్ us enjoy అంటున్నారు తప్ప మనుషులు దేని గురించి, వచ్చే 7 సంవత్సరాల కరువు గురించి, వచ్చే 7 సంవత్సరాల వ్యాధుల గురించి, వచ్చే 7 సంవత్సరాల యొక్క పరిస్థితి గురించి ఈరోజు మనుషుడు ఆలోచించట్లేదు. ఈరోజు కరువు నమ్మిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆ 7 సంవత్సరాలు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. దానికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు సమృద్ధిస్తున్నాడు. సమృద్ధించిన తర్వాత ఆ సమృద్ధిని కొట్టలో వేసుకుని దాచుకుని జాగ్రత్తగా మరో 7 సంవత్సరాలకి సిద్ధపడుతున్నావా? ఆ 7 సంవత్సరాలు ఆవిడ తీసుకొచ్చాడులే అనుకుని ఈ 7 సంవత్సరాలు ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నావా? ఒకవేళ అలా ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే నేను అంటాను, ప్రభు సన్నిధిలో మరొక 7 సంవత్సరాలు అందరితో పాటు నువ్వు కూడా కరువు చెప్పండి అనుభవించవలసిందే. ఇంకా దేవుడు నీకు బయలుపరిచిన ప్రయోజనమే చెప్పండి చెప్పండి చెప్పండి. దేవుడు నీకు బయలుపరిచిన ప్రయోజనం నాకు తెలియదు ప్రభా. ఏది ప్రభా నన్ను నరకానికి వేసేస్తాను నాకు తెలీదు. నువ్వు వస్తావని లేకపోతే నరకానికి ఉంటుందని మరి తీరుకుంటుందని చెప్పలేదు ప్రభా. చెప్పలేదా? ఎన్నిసార్లు గుడికి వెళ్ళారా నువ్వు? ఎంతమంది సేవకులు చెప్పారా నీకు పరలోకం ఉందని, నరకం ఉందని? ఎంతమంది సేవకులు చెప్పారా దేవుడు తీర్పు తీరుతాడని? ఎంతమంది ద్వారా నువ్వు విన్నావురా? తెలియదు అంటున్నారు. తెలిసిన తర్వాత దాని ప్రకారం నడవకూడదు అనేది ఎవరు తప్పు చెప్పండి చెప్పండి. తెలిసిన తర్వాత దాన్ని పట్టుకోక కరెంట్ షాక్ పడుతుంది అని తెలిసిన తర్వాత అని పడుతున్నాను ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? పడుకుని కరెంట్ షాక్ కుడిసి పడతా ముట్టుకోవద్దు అన్నప్పుడు ఏం చేయాలి? ముట్టుకోకూడదు. కొంతమంది చూద్దాం, కొంతమంది ఎలా చూద్దాం, ముట్టుకుని చూద్దాం.
అసలు నిజమా కాదా? దానికి స్తోత్రం కలిగిన కాక ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు యేసేపు ద్వారా ఎలాగైతే ఫరోకు చాలా విషయాలు బయలుపరచాడు, ఈరోజు సేవకుడి ద్వారా నీకు చాలా విషయాలు బయలుపరుస్తున్నాడు. ఫరో ఎలాగైతే నమ్మి ఆ యొక్క కరువును ఎదుర్కోవడానికి తన ప్రణాళిక వేసుకున్నాడు, ఈ రోజు కూడా నీవు కూడా నమ్మి రానున్న దినాల్లో దేవుడితో పాటు జీవించడానికి ప్రణాళిక వేసుకుంటున్నావా? అబ్బో వేసుకుంటున్నావా అండి పాస్టర్ గారు? వేసుకోకపోవడమే. సంవత్సరానికి 20,000 ఎల్ఐసి ఏంటి? ఏ ప్రణాళిక ఇది? ఏ ప్రణాళిక? నెలకి ఒక 5,000 ఆర్డి. ఈ ప్రణాళిక బాగానే వేసుకుంటారు. ఆ ప్రణాళిక వేసుకున్నావా? ఎలాగో ఎగరాలి, ఎలాగో రక్షించబడాలి, ఎలాగో ఆయనతో పాటు ఉండాలి, ఆ ప్రణాళిక ఉందా? ఈ ప్రణాళిక ఏం తరుగులేదు. అంతా ఒక్క 10 సార్లు ఆలోచించి అందరిని ఎంక్వైరీ చేసి ఏది బాగుంటుందో, ఏ చీటీ బాగుంటుందో, ఏ ఎల్ఐసి బాగుంటుందో, అందులో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో, ఏ బ్రాండ్ బాగుంటుందో, అన్ని రకాల ఆలోచించిన ప్రణాళిక వేస్తాం. కానీ దానికి ప్రణాళిక ఉందా? లోకంలో వచ్చే సంవత్సరం కోసమో లేకపోతే మన పిల్లలు పుట్టేదానికో ఎంతో ప్రణాళిక కలిగి ఉంటున్నామే. మరి ఆ రాజ్యం కొరకు ప్రణాళిక మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. పిల్లలు పుట్టక ముందే వేలకు వేల ఎల్ఐసీలు, పుట్టక ముందే వాళ్ళ పేర్లు ఎన్నో అకౌంట్లు ఓపెన్ చేసేస్తున్నారు ఈ రోజుల్లో. మరి దానికి ప్రణాళిక ఉందా? ఒకసారి ఆలోచించి ఎప్పుడన్నా దానికి ప్రణాళిక అంటూ వేసుకున్నావా? వెళ్తావా? నిజంగా ఆయనతో పాటు ఉంటావా? ఆయనతో పాటు ఉండే అర్హత ఉందా? ఆయనతో పాటు ఎగరగలవా? కొంతమంది ఎగురుదాం అనుకుంటారు, కానీ ఇలా అంటారంట. దేవుడు వచ్చాడు, నేను ఎక్కడ ఎగురుతావు? ఎగిరి ఓపిక లేకపోతే నేను ఎక్కడ ఎగురుతావు? దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. గట్టిగా చెప్తాము హల్లెలూయా, హల్లెలూయా. పక్కన పట్టుకుని ఎగిరిపోతాను అనుకోకు. పక్కన పట్టుకుని ఎగిరిపోదాం అనుకుంటున్నారేమో. పక్కన పట్టుకుని ఎగిరిపోవడానికి అవకాశము చెప్పండి లేదు. ఎందుకు తెలుసా? పక్కన ఎప్పుడు ఎగిరిపోతాడు నీకు తెలియదు. కన్ను రెప్ప పాడుతున్నా. దేవునికి స్తోత్రం చెప్తామండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుడు చెప్తున్న బయలుపరచిన విషయాలను నువ్వు గమనించి లోబడుతున్నావా, నమ్ముతున్నావా, లేకపోతే అంటున్నావా, పెద్ద పర్వాలేదులే అంటున్నావా? కొంతమంది వాక్యము విని అనుసరించే కంటే బయలు చెప్పారండి అనుకుంటా పోతారు. ఆ జీవితం అంతా బయలు చెప్పారు అనుకుంటా తప్ప బతుకులు మారుతున్నారు. బయలు చెప్పారు అని పళ్ళకి నుంచి ఒకళ్ళొకరు కౌలు చెప్పుకోవడం కాదు. ఏం చేయాలి చెప్పండి. మీకు ఇప్పుడు ఏసేపు బయలుపరిచినట్టుగా మీరు బయలుపరిచారా లేదా? ఏంటి బయలుపరిచాడు? మసీ సెంటర్లో ఆ పెట్రోల్ బంక్ కింద బిందులు లంకి బిందులు ఉన్నాయన ఏం బయలుపరిచాడు? చెప్పండి. రానున్న దినాల్లో రాబోతున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుని స్తోత్రం. ఎలా ఎదుర్కోవాలి? మొదటిగా నమ్మాలి. ఏంటి నమ్మాలి? దేవుడు నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. ఎలా ఎదుర్కోవాలి? ప్రభు సన్నిధిలో దేవరాత్రులు ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో మనం ఎదుర్కోగలం. లేకపోతే మనం ఎదుర్కోలేం. మన నీళ్లు రాలేదు, ఒకరోజు ఏం చేస్తాం? బిందులు మోసాం కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. 4 బిందులు మోసినడికి ఇక్కడ ఎందుకు? అలవాటు లేక. అదే మామూలుగా రోజు మోసేవాడికి 10, 20 బిందులు 30 బిందులు అవలేక మోసేస్తారు. ఎప్పుడు మనల్ని ఒక్కసారి ఎలా పెట్టాను 10 కేజీల మూట ఉంది, నేను పైనుంచి కిందకి అవలేక తీసుకొచ్చేస్తాను. నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే వయసులో ఇంకా ఉన్నవాళ్ళు విజయ అధ్యాయులు కానివ్వండి, ఇది ఎంత బరువుగా అంటే అలవాటుని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు ప్రార్థన అలవాటు లేదు, ప్రార్థన చేయడం అలవాటు లేదు, అది చెప్పడం అలవాటు లేదు, ఎగరడం అలవాటు లేదు ప్రభు కొరకు. ఆ రోజే ఆ కడబోరు శబ్దం ఎలా ఎగురుతావు? ఆ రోజుకి రాజా ఆ యొక్క శబ్దాన్ని ఎలా ఎగురుతావు? ఇక్కడ అలేలు అంటే ఇంట్లో పడుకుంటావు, అలేలు అంటే ఇంట్లో టీవీ చూస్తావు, ప్రార్థనకు రావు, గుడికి రావు, ఏమి రావు, ఈ స్వరమే వినవు. ఈ స్వరమే రాకపోతే ఆ యొక్క స్వరం ఏమంటావు నువ్వు? ఆ కడబోరు శబ్దం ఏమంటావు నువ్వు? దేవునికి స్తోత్రం కలుగును కాక హల్లెలూయా. గట్టిగా చేద్దాం, గట్టిగా హల్లెలూయా, గట్టిగా చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరం వినే అలవాటు ఉంటుంది. వాక్యం చెప్తుంది, నా గొర్రెలు ఎవరి స్వరం ఎవరి పడతా అది కాదు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ గొర్రె ఆ కాపరి అంటే వెంటనే పసికడతారు, నువ్వు అంటే లోపడతావు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కానీ ఆ కాపరి ఎవరైతే నడిపిస్తున్నాడో ఆ గొర్రెల కాపరి అంటే ఆ మాట గమనిస్తారు ఆ గొర్రె. ఈ రోజు నేను అంటాను, ఆయన మాట వినే అలవాటు ఉంటే ఆ స్వరం అంతే కదా. అదే ఏమి లేదనుకోండి, ఏంటది భయం అంటది, ఏంటది
తెలీదు. అది పక్కోడి తీసి కడపూర శబ్దం అది ఎగిరిపోతాడు. నువ్వు ఏంటిది ఏంటిది అనుకుంటూ ఉండిపోవడమే తప్ప. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ రోజు నేనంటాను ప్రభు సందులో ఆయన మాట వినే చెవులు ఉంటే తప్పకుండా ఆయన స్వరాన్ని చెప్పండి 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 స్వరాన్ని గమనిస్తారు. ఇక చాలా మంది అన్నారు అన్ని గొర్రెలే, ఇక్కడ అన్ని గొర్రెలే, కానీ ఇన్ని గొర్రెలు కూడా ఆయన స్వరాన్ని వింటాయా? కొన్ని గొర్రెలు అయినా సరే పక్క పోతుంటాయి, ఎలా కొడుతున్నా సరే పక్క పోతుంటాయి. దేనికి స్తోత్రం కలిగింది కాక. లేకపోతే సీరియల్ చూస్తూ లేకపోతే సినిమాలు ఇంట్లో చూస్తూ ఆ గోళం అనుకోండి, ఆ ట్రంపెట్ సౌండ్ ఆ యొక్క కేక నీకు చెప్పండి వినబడే దేనికి స్తోత్రం చెప్తామండి గట్టిగా హల్లెలూయా. ఎందుకు చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. టీవీ గోళ పడిపోయి సీరియల్స్ లో గోళ పడిపోయి ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని ఓ పాటలు సినిమా పాటలు ఎట్టుకుంటుంటే ఆ స్వరం నీకు చెప్పండి నేను ఆ పాడు. దేనికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు ఎలా మాట్లాడతారు చెప్పండి చెప్పండి ఎలా మాట్లాడతారు? ఎట్రా అంటే మనం మామూలుగా మాట్లాడతాం. ఆ మాత్రం పాపం ఆ లోపల సౌండ్ ఎక్కువపోయి ఇది ఎంతకంటే మాట్లాడుతున్నాడు నీకు కలిగింది కాక. ఈ రోజు అలాగే ఉంది మనకు పరిస్థితి. నీవు దేవుడి స్వరానికి అలవాటు పడి ఉంటే నిజమైన గొర్రెవైతే ఆయన అనుసరించే గురువైతే తప్పకుండా ఆయన స్వరం నీకు చెప్పండి వినపడతాది. నువ్వు అనుసరించలేని గొర్రెవో ఆయన స్వరం వినలేని గొర్రెవో ఎప్పుడప్పుడు సంవత్సరాలకు ఒకసారి గుడికి వచ్చే గొర్రెవో క్రిస్మస్ కో పండగకో వచ్చే గొర్రెవో అనుకో ఆ కేక సరిగ్గా నీకు కొంతమంది గొర్రెలు ఎప్పుడో తెలుసా క్రిస్మస్ కి జనవరి 1 కి అప్పుడే ప్రత్యేకం అప్పుడే వస్తుంది పెద్దప్పుడు రావు. అప్పుడప్పుడు ఆ గొర్రెలకు ఆ పెద్ద స్వరం వింత అవగాహన వాళ్ళు మళ్ళా ఉన్నారు కూడా చాలా మంది. ఒక వారం అయితే 4 వారాలు రాదు, 4 వారాలు రెస్ట్ ఆఫ్, ఇతరులకి ఆఫ్ సండే ఆఫ్. వాళ్ళకి ఇలాంటి ఏం స్వరం వినపడుతుందండి? ఇలాంటి స్వరం వినపడుతుందా చెప్పండి? స్వరం వినపడుతుందా? వినపడదు. ఎప్పుడు వినపడుతుంది తెలుసా? రోజు ఆ స్వరం వింటూ ఉంటే ఇది నా యేసే స్వరమే. దేనికి స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది యేసే స్వరమే అని ఎప్పుడు గమనించో తెలుసా? ఆయన స్వరాన్ని గమనించి ప్రభు వాక్య ప్రకారం అడిగితే ఇది యేసే స్వరాన్ని గమనిస్తాం. లేదా ఆయన స్వరం గురించి పెద్దగా నీకు తెలియదు, పెద్ద అవగాహన ఏం చెప్పేది అంతా నా మీదే చెప్పే బాబు, ఎప్పుడు నా మీదే. దేనికి స్తోత్రం కలిగింది కాక. ప్రభు సన్నిధిలో ఈరోజు ఫరో ఎలాగైతే చెప్పిన దానికి లోబట్టి ప్రణాళిక వేసుకుని గొప్ప ఆశీర్వాదం చూచాడు, ఈ రోజు మన జీవితంలో కూడా దేవుడు బయలుపరుస్తుంది నమ్మి ప్రణాళిక వేసుకుని ఆ కరువు సంవత్సరాలకి నువ్వు సిద్ధపడినట్లయితే ఎక్కడైనా కరువు ఉంటది కానీ నీ కుటుంబంలో కరువే ఉండదు. ఎక్కడైనా వేదన ఉంటది కానీ నీ కుటుంబంలో వేదన చెప్పండి వంటనే ఉండదు. ఎక్కడైనా కన్నీళ్ళు ఉంటాయి కానీ నీ కుటుంబంలో కన్నీళ్ళు వంటనే ఉండవు. ఎక్కడైనా లేవుంటది కానీ నీ కుటుంబంలో లేవలేదు. ఇంకో విషయం చెప్తాను చూడండి, ఎక్కడైతే నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధి లోబడి ఆయన ప్రకారం నడిచావో ప్రజలు నిన్ను వెతుక్కుంటా ఐగుప్తుకు వస్తారు. చెప్పలు కూడా మంచిగా ఎక్కడెక్కడ ప్రజలు ఎవరు వెతుక్కుంటారు తెలుసా? నిన్ను వెతుక్కుంటా ఐగుప్తుకి చెప్పండి రావాల్సిందే. ఎందుకు తెలుసా? ప్రపంచం అంతా తెలిసిపోతుంది నీ దగ్గర తప్ప మరి ఎవరి దగ్గర ధాన్యం లేదు. దేవునికి హల్లెలూయా. ప్రపంచం అంతా గుర్తిస్తారు నీ దగ్గర తప్ప ధాన్యం మరి ఎవరి దగ్గర లేదు. ఐగుప్తులో తప్ప ధాన్యం ఎక్కడ లేదని గమనించి మరి ఏం చేశారు తెలుసా? ఐగుప్తుకే రావడం. నేనంటాను నువ్వు ఎలాంటి శాపగ్రస్తమైన లోకంలో శాపగ్రస్తమైన ఊర్లో ఉన్నా నేనంటాను దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దానికి చెప్తాను ఐగుప్తు అనేది బైబిల్ గ్రంథంలో శాపగ్రస్తమైన ప్రదేశమే, కానీ అటువంటి శాపగ్రస్తమైన ప్రదేశం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. అంటే నేనంటాను దేవుడు మాటకు లోబడ్డారు కాబట్టి, దేవుడి మాటకు లోబడి ప్రణాళిక ప్రకారం జీవించారు కాబట్టి, విన్నాడు కాబట్టి ఐగుప్తు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఆశీర్వాదకరమైన దేశంగా మార్చబడింది. కలుసుకుందాం, ప్రార్థన చేద్దాం. Glory, hallelujah, hallelujah, hallelujah. Glory, stotram, 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 stotram.